ఓం నమస్తే అండి. నేను మా పేరు రుక్మిణి. నేను యోగా టీచర్గా పనిచేస్తాను. సో దాని వెంబడే అడిషనల్గా నేను ఆయుర్వేదం కూడా తెలుసుకున్నాను. ఆయుర్వేదం గురించి నాకు తెలుసు. నాకు తెలిసినంత ఆయుర్వేదం అందరికీ పంచుతున్నాను. అందరికీ ఆయుర్వేదం, ఎందుకంటే మన భారతీయ ఆయుర్వేదం అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, అభివృద్ధి ఉన్నది మన ఆయుర్వేదం మన భారతదేశంలోనే. కాబట్టి ఈ దేశంలో ఉన్నంత అన్ని రకాల అభివృద్ధి గడ్డికా నుంచి సురువు పెడితే, గరకకా నుంచి సురువు పెడితే వనమూలికలు వృక్షాల దాకా మన భారతదేశంలో అన్ని అభివృద్ధి చెందించేటివి, అన్ని ఆయుష్ను పోసేటివి. ఇవన్నిటినీ మనం వదిలేసి చెట్లే మొలవని దగ్గర దేశం నుంచి వచ్చే మందుల కోసానికి మనము ఎగబడుతున్నాం. కాబట్టి అలా ఎగబడకుండా మనం మొదటి నుంచే మన దేశంలో ఉన్న ఆయుర్వేదాన్ని మనం చేసుకొని వీటి గురించి తెలుసుకొని వీటి ప్రయోగాలను ప్రయోగించి మనకు ఇచ్చిన 18 మంది పితామహులు ఒక్కొక్కరు ఒక రకంగా. కాబట్టి మన ధన్వంతరి ఆయుర్వేదం గురించి, మన ధన్వంతరి రాసిన రచన గురించి, మన ఆయుర్వేదాన్ని తెలుసుకొని మన పతంజలి ఇంతమంది మనకు పితామహులు మనం చెప్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, రచించారు, మన కోసం మిగిలిచ్చారు. వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుతూ మనము సర్వ రోగాలను నివారణ చేసుకునే శక్తి మన దేశంలో ఉంది. అంత ఆయుర్వేదం నిండి ఉంది, ఆయుష్ నిండి ఉంది, ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాలు నిండి ఉన్నాయి. మన పక్కల ఉన్నాయి, ఇంటి పక్కల ఉన్నాయి, వీధి పక్కన ఉన్నాయి, ఊరు పక్కన ఉన్నాయి. రకరకాల వ్యాధులను నివారించుకునే, రోగనిరోధక శక్తిని పెంచుకునే మొక్కలన్నీ మన దగ్గరనే ఉన్నాయి. వీటన్నిటిని ఇడిసపెట్టేసి అసలు గడ్డే మొలవని దేశంలో తయారయ్యే మందుల కోసానికి మనం జుట్లు రాలగొట్టుకోవడానికి, కళ్ళు ఓడగొట్టుకోవడానికి, కాళ్ళ నొప్పులు తెచ్చుకోవడానికి మనం ఎగబడుతున్నాం. సో ఎగబడ్డాం అయిపోయింది. సో ఇకనన్నా మన ఆయుర్వేదం ఇప్పటికైనా తెలుసుకొని మన ఆయుర్వేదాన్ని వాడుకుందామని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇవి వాడుకొని అందరం ఆరోగ్యవంతులం అయ్యి మనము ఆరోగ్యాన్ని పొందుతామని నేను ఈ ఆరోగ్యం గురించి మన దేశంలో మొక్కనే చూపించి మీకు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు, తెలిసిన వాళ్ళు ఉంటే వాడుకోవచ్చు. ఇలా వాడుకొని మనం ఆరోగ్యాన్ని పెంచుకుందామని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. దీని పేరు ఏంటంటే కుప్పెంటి అని అంటారు. దీన్ని ఆకులిగిన మనము ఇప్పుడు సైంప్లు సర్ది ఇప్పుడు శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ బాగా సర్ది వచ్చిందనుకో, కళ్ళకెళ్ళి ముక్కులకెళ్ళి నీళ్ళు కారుతూ ఉంటాయి, బాగా దగ్గు జ్వరం వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనము సుధరాయించక మనము హాస్పిటల్కి వెళ్తాం, మందులు ఇస్తాడు, తగ్గినట్టు అవుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒకసారి పోయినప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ చేస్తాడు. బ్లడ్ టెస్ట్ చేసి ఇది మలేరియాకి వెళ్ళిందండి, మలేరియానండి, లేదు టైఫాయిడ్లో పడ్డదండి, మళ్ళీ వారం రోజుల దాకా తగ్గుతుందండి, ఇలా చెప్తూ మందులు ఇస్తూనే పోతాడు. కానీ ఈ మొక్క ఏం చేస్తుంది, ఈ మొక్క నుంచి ఒక 10 ఆకులు తీసి 10 కుప్పెంటి ఆకులు, 10 తులసి ఆకులు, 2 గ్రాముల అల్లం, 2 గ్రాముల దాల్చిన పట్టి చెక్క మన ఇంట్లోనే ఉంటుంది, అల్లం మన ఇంట్లో ఉంటుంది, అల్లం 10 మిరియాలు, దీన్ని 10 ఆకులు కొట్టి మనము కచ్చకచ్చ దంచేసి 2 కప్పుల నీళ్లు వేసి 1 కప్పు అయ్యేదాకా మరిగించి తాగినట్టయితే మనకు ఆ సైంప్లు అనేది 3 పూటలు తాగితే సైంప్లు కానీ, కండ్ల నొప్పులు కానీ, తలనొప్పి కానీ, గొంతు నొప్పి కానీ, ఇప్పుడు థైరాయిడ్ అని ఎగబడతానే ఉన్నాం. ఎందుకు ఎగబడుతున్నాం, సర్ది అయ్యి నంజు ఎక్కువైనప్పుడు, ఈ జలగ్రంథులు మనకు సరిగ్గా పనిచేయనప్పుడు ఈ గొంతు నొప్పి వచ్చినప్పుడు దాన్ని థైరాయిడ్గా మారిపోతుంది. అది మాంసంగా మారి వాపులు రావడం జరుగుతుంది. సో అలాంటి వాపులు వచ్చే అవకాశం ఉండకుండా, థైరాయిడ్ అని రాకుండా, జ్వరము మనకు ఎక్కువ కాలంలో మన లోపల ఉండకుండా, సర్ది ఎక్కువ కాలం మనలో ఉన్నట్టయితే ఆ శీతలం ఎక్కువ అయ్యి మనకు నంజుగా మారుతుంది. ఆ నీరే మనకు రక్తంగా మారి, ఆ రక్తమే మాంసంగా మారి మనకు థైరాయిడ్ అనేది నంజుగా మారి థైరాయిడ్, గొంతు నొప్పులు, చెవు నొప్పులు, చెవుడు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి కీళ్ళ నొప్పులు, సో అంతేకాకుండా కళ్ళు నొప్పి, ముఖ నొప్పి, తలనొప్పి ఇలాంటివి రావడం, కళ్ళకి నీరు కారడము, చెవులకి చీము కారడము, ముక్కులకి చీముడు కారడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా జరిగిన వాటికి అన్నిటికీ తీసేసేది, ఇన్ని కారణాలకు పనిచేసే మొక్క ఇది ఒకటే.
దీంతో పాటు మన వంటింటి వైద్యంలో మిరియాలు మన ఇంట్లో ఉంటాయి, లేదా తెచ్చుకోవచ్చు, మన ఆదుబాదుల్లో దొరుకుతున్నాయి షాపుల్లో. సో సొంటి దొరుకుతుంది. సొంటి దొరకలేదు, అల్లం ఉంటుంది. అల్లం ఎలాగో వాడుకుంటాము, అల్లం వెల్లిపాయ వాడుకుంటాం కాబట్టి దాని నుంచి ఒక 2 గ్రాముల అల్లం, 2 గ్రాముల మిరియాలు, 10 మిరియాలు అంటే 2 గ్రాములు అవుతాయి, 10 మిరియాలు వేసుకోవచ్చు. పొడి ఉంటే మరి 2 గ్రాముల మోతాదుగా వేసుకోవచ్చు. సో 2 గ్రాముల దాల్చిన పట్టి మన దగ్గర ఎలాగో ఉంటుంది, ఇంత ఇరగదీసి అందులో కొట్టేసేస్తే సరిపోతుంది. 10 తులసి ఆకులు ప్రతి ఇంట్లో దొరుకుతుంది. తులసి మన ఇంట్లోనే ఉంటుంది. ఆ తులసి, సొంటి, మిరియాలు, దాల్చిన పట్టి, ఈ ఆకులు, కుప్పెంటి ఆకులు, తులసి ఆకులు, ఇవి మనము కొట్టి దంచి 2 కప్పుల నీళ్ళు పోసి 1 కప్పు అయ్యే వరకు మరిగించి వేడివేడిగా తాగేసి నిండా చెద్దరు కప్పుకొని పండుకుంటే మనకు స్వైన్ ఫ్లూ అనేది, మన బాడీ పెయిన్స్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది. అలా 3 రోజులు చేసినట్టయితే సర్ది, స్వైన్ ఫ్లూ, సైనస్టిక్ సమాప్తం అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ముక్కుల నుంచి సైనస్టిక్ అని చెప్పేసి ఒక గువ్వం వస్తుంది, దాన్ని ఆపరేషన్ చేసినా మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది. దానికి ఏంటి, సొంటి 2 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు, తులసి 5 గ్రాములు, ఈ కుప్పెంటాకులు ఒక 5 ఆకులు వేసి దంచి మనము దీన్ని కూడా కషాయంగా 2 కప్పులో నీళ్ళు పోసి 1 కప్పు అయ్యేదాకా ఉంచి ఇది వేసి అందులో మనము 1 కప్పు అయినాక తాగినట్టయితే ఆ ముక్కు నుంచి వచ్చే గండమాల అంటారు దాన్నే సైనస్టిక్ అంటారు. ఎప్పటికీ సర్ది పట్టుకొని ఇడవచ్చు చూడు, అలాంటి సర్ది కంప్లీట్గా తగ్గిపోతుంది ఈ మొక్కతో. ఈ మొక్కకు కొన్ని తోడు చేసుకుంటే మన ఇంట్లో ఉండే వస్తువులే ఇవన్నీ, మనందరికీ తెలిసిన వస్తువులే. ఇవి వాడుకున్నట్టయితే మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ, పిల్లలకైతే కొంచెం తక్కువ, 10 సంవత్సరాల పిల్లలకైతే 1/2 కప్పు, 15 సంవత్సరాల నుంచి ఒక 1 కప్పు తాగేసేయవచ్చు. తాగేసి నిండా కప్పుకున్నట్టయితే ఇవి ఈ సర్ది, స్వైన్ ఫ్లూ అనేది తగ్గిపోతుంది. సో అదేవిధంగా గజ్జి, తామర, పగుళ్ళు, కాళ్ళ వేళ్ళ కింద పగుళ్ళు ఉంటున్నాయి. చేతుల్లో ఎక్కువ పాటు నీళ్ళలో ఉంటే చేతుల్లో పగుళ్ళు అలాంటివి ఉంటున్నాయి. ఇది స్కిన్ డిసీజన్ కూడా పనిచేస్తుంది. ఈ మొక్క కూడా ఏదైనా స్కిన్ డిసీజన్ అంటే గజ్జి, తామర లాంటిది వస్తుంది కదా, దానికి ఇది తెంపి నలిసి బాగా రాసినట్టయితే గజ్జకర్ణ, గజ్జి అంటాం చూడు, అలాంటిది నల్ల మస్కలు ఉంటాయి. ఆ మస్కలకి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎందుకంటే గోరు తలిగితే ఇన్ఫెక్షన్, అది ఇంకో తీరుగా మారిపోతుంది. ఈడ మారుతుంది, ఆ ఈడ గోకి ఇంకో జాగలు గోకితే ఇంకో జాగలు వస్తుంది. అలాంటి పుండ్ల రోగాలకు కూడా ఇది కడుపులకు వాడచ్చు కషాయంగా. దాని మీద ఇది నలిచిపోట్టినట్టయితే పుట్టిన రోగం గజ్జి, దీని రసము రాసినట్టయితే కడాసమైన పుండ్లు కూడా తగ్గిపోతున్నాయి. దీని పేరు కుప్పెంటి. పక్షవాతం అని అంటారు, చేతు పని చేస్తలేదు, చేతులు లేవస్తలేదు, చేతులు వేళ్ళు వంకరబోతున్నాయి అనే సమయంలోనే వేళ్ళు వంకరబోతున్నాయి, కాళ్ళకు వేళ్ళు ఇట్లా వంకరబోతాయి, ఏదైనా పట్టబోతే సరిగ్గా పట్టలేరు, మాట్లాడబోతే తట్టి మాట వస్తుంది, సరిగ్గా మాట రాదు, అలాంటి వాళ్ళకు కూడా దీనిని మనము కషాయంగా ఇదే సొంటి, మిరియాలు, కుప్పెంటి దీని ఆకులు సమభాగంలో అన్ని సమభాగంలో వేసి ఒక పొడిగా తయారు చేసుకొని మనం చీసలో నిలబెట్టి ఉంచుకొని అలాంటి వాళ్ళకి 1 టీ స్పూన్, 1 గ్లాస్ నీళ్ళల్లో 1 టీ స్పూన్ వేసేసి మరిగించి వాళ్ళకి తాగిపించినట్టయితే వాళ్ళకు 10 రకాల వాత రోగాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని కుప్పెంటి అని అంటారు. ఎక్కడైనా గజకర్ణలాగా అయినా పెట్టుకోవచ్చు. ఇది ఎన్ని రకాలకు పనిచేస్తుంది, స్కిన్ డిసీజన్కు, స్వైన్ ఫ్లూకు, సర్దికి, జ్వరంకు, మలేరియాకు, టైఫాయిడ్కు, అంతేకాకుండా కాలు చేతులు వంకరపోతే దానికి కూడా ఆయి మందుగా పనిచేస్తుంది. ఇది చాలా గొప్ప మొక్క కాబట్టి దీని గురించి మనం తెలుసుకున్నాం. దీన్ని మనం యూజ్ చేసుకొని మళ్ళీ మాకు తిరిగి మీరు ఎలా ఉన్నారని చెప్పేసి, మీరు బాగుంటారని నేను అనుకుంటున్నాను, బాగున్నామని చెప్పేసి మాకు మళ్ళీ తిరిగి చెప్తారని ఆశిస్తున్నాను. తిరిగి మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.